సంక్షేమ పాలనను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేస్తుందని రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 10,120 కోట్లతో తల్లికి వందనం రెండో విడత నిధులను తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది పథకాన్ని విస్తరించి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు కూడా వర్తింపజేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈరోజు సంక్షేమ పదంలో దూసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రస్థానంలో మరొక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో లక్షలాది మందికి మేలు జరిగే విధంగా ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క హామీని కూడా అమలుపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో దగాబడినటువంటి తల్లులకి పూర్తి న్యాయం చేసే విధంగా తల్లికి వందనం పథకం రెండో విడత నిధులని ఈ రోజు నుండి కూడా విడుదల చేయటం జరుగుతూ ఉంది. దాదాపుగా 67,47,190 మంది విద్యార్థులకి మేలు జరిగే విధంగా దాదాపు 10,120 కోట్ల రూపాయల నిధులని ఈ రోజు నుంచి మరి ఖాతాల్లోకి జమ చేయటం ప్రారంభమైంది. ఇదొక చరిత్ర. గత ప్రభుత్వం గొడ్డలి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన శ్రీమతి 2019 ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అలా అనలేదు, మేము ఎంతమంది బిడ్డలున్నా మాకు సంబంధం లేదు, మేము తల్లికి మాత్రమే ఒకరికే ఇస్తాం మేము డబ్బులు అని చెప్పి కొన్ని లక్షల మంది విద్యార్థులని తల్లులని దగా చేసినటువంటి పరిస్థితి గొడ్డలి పార్టీ హయాంలో మనం చూసాం. ఆ రోజున నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్రం మొత్తం పర్యటించినటువంటి సందర్భంలో అనేక మంది తల్లులు వచ్చి అయ్యా ఈ రకంగా దగా పడ్డాం, మోసపోయాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి లోకేష్ గారిని అడిగినటువంటి సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మేము తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. సూపర్ 6లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా ఈ రోజున ఆ డబ్బుల్ని ఆ ఖాతాల్లో కూడా వేస్తూ ఉన్నాం. ఇది నిజాయితీ గల ప్రభుత్వం యొక్క పనితీరు. నిబద్ధతతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే ఇది అని చెప్పి గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఈ రోజున తెలియజేస్తున్నాం. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి డైలాగులు చెప్పి అనేక రకాలుగా మాటలు మార్చి ప్రజల్ని ఏమార్చి 5 సంవత్సరాలు పరిపాలన సాగించి ప్రజల చేత చీవాట్లు తిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజున ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏదైతే మరి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేస్తున్నామో గత సంవత్సరం కంటే ఎక్కువగా మరి గత సంవత్సరం 67,27,164 మందికి విద్యార్థులకి లబ్ధి చేకూరిస్తే ఈ సంవత్సరం దానిని పెంచి 67,47,190 మంది విద్యార్థులకి మరి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేయటం జరుగుతూ ఉంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం
పెంపుదల స్పష్టంగా కనపడతా ఉంది. ఈ పెంపుదలకి ఇంకొక ప్రత్యేక కారణం కూడా ఉంది. గతంలో మరి నాకు సంబంధించినటువంటి మా కార్మిక సైన్యం ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు శానిటేషన్ పరంగా చేయగలుగుతున్నామంటే కొన్ని వేల మంది శానిటరీ వర్కర్స్ అహర్నిశలు పనిచేయటం వల్ల ఈ రోజున స్వచ్ఛత విషయంలో మనం అడుగులు ముందుకు వేయగలుగుతున్నాం. అటువంటి శానిటరీ వర్కర్స్ గతంలో అనేక సార్లు నేను పర్యటనకు వెళ్ళినప్పుడు అయ్యా మాకు తల్లికి వందనం పథకం మాకు కూడా అమలుపరచండి, గత ప్రభుత్వ హయాంలో మేము అడిగాం కానీ మాకు అది అందుబాటులోకి తీసుకురాలేదు, కనీసం ఇప్పుడైనా మా బిడ్డలకి ఫీజుకి సంబంధించి ఆ లబ్ధిని మాకు కూడా చేకూర్చండి అని చెప్పి మా దృష్టికి తీసుకొస్తే మరి లోకేష్ బాబు దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శానిటరీ వర్కర్స్ యొక్క విన్నపాన్ని వారి దృష్టికి తీసుకువెళితే ఇమ్మీడియట్గా ఎస్ సమాజంలో ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి ఊర్లో కూడా తెల్లవారుజామున 5 గంటలకే రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రులు కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి మన శానిటరీ కార్మిక సోదర సోదరీమణులకి మనం న్యాయం చేయాలి. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా శానిటరీ వర్కర్ దేన్ని లెక్క చేయకుండా కూడా రోడ్ల మీదకి వచ్చి మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుతారు. అటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఈ సంవత్సరం నుంచి శానిటరీ వర్కర్స్కి కూడా తల్లికి వందనం పథకాన్ని అమలుపరచడం అనేది నిజంగా కూడా ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారందరి తరపున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం నుంచే మరి ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఇప్పటికీ 16,170 మంది శానిటరీ వర్కర్స్ యొక్క బిడ్డలకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం.